వర్షంలో తడిచి వచ్చి పార్థు అయితే చలికి వణికిపోతూ ఉంటాడు. అలా చలికి వణికిపోతున్న పార్థుని చూసి, "ఏంటి జీపబ్బాయ్, నువ్వు చెప్పాలి కదా నీకు పడదు అని. నా కోసం నేను పిలగ్గానే నువ్వు వచ్చేసావు. గట్టిగా రాను అని చెప్పేస్తే సరిపోతుంది కదా! ఎందుకిలా చేశావు?" అని చెప్పేసి భాను అడుగుతూ ఉంటుంది పార్థుని. అలా అడిగేసరికి, "నేను పిచ్చిగా పిలిచేసరికి అలా వచ్చేసావు. ఇప్పుడు చూడు నీకు ఏమైందో. అస్సలు నువ్వు ప్రాణం మీదకి తీసుకొచ్చావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు పిలిచేసరికి అలా నాకు నీ కళ్ళల్లో ఆనందమే కనిపించింది. అందుకే ఆ టైంకి అలా వచ్చేసాను. ఇప్పుడు వర్షంలో తడిచినందుకు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి పార్థు అయితే అంటూ ఉంటాడు. నా కోసం నువ్వు ఇలా చేసావు కానీ నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఎలా అని చెప్పేసి భాను అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆగు, అత్తయ్య మామయ్య వాళ్ళకి ఇలా జరిగిందని చెప్తే డాక్టర్నైనా పిలిపిస్తారు అని చెప్పేసి భాను అయితే అంటూ వెళ్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు భాను ఇప్పుడు వెళ్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు పార్థు. అత్తయ్య వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను. అలాగైతే డాక్టర్నైనా పిలిపిస్తారు కదా అని చెప్పేసి అనేసరికి, నువ్వు ఆ పని అస్సలు చేయకు అని చెప్పేసి భాను చెయ్యితే లాగుతూ ఉంటాడు పార్థు. అలా లాగ్గానే భాను ఒక్కసారిగా వచ్చి పార్థు మీద పడుతూ ఉంటుంది. అలా పడగానే భాను అలా పార్థుని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పార్థు కూడా భాను వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు.